మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైల్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చిట్టా విజయ్ భాస్కర్ రెడ్డి పరామర్శించారు. రాజశేఖర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తపై పలు స్టేషన్లలో అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు విజయ్ భాస్కర్. హోంమంత్రి అనితపై 2023లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ కేసు బనాయించారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి జైలులో 80% పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారన్నారు విజయ్ భాస్కర్ రెడ్డి. ప్రజాబాహుళ్యంలో ప్రతిపక్షం అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పటికీ మేము మెదలకుండా కూర్చొని కేసులు ఏం పెట్టలేదు. వాళ్ళు ఇవాళ ఏమీ లేని దానికి కేసులు పెడుతున్నారు, ప్రతిదానికి కేసులు పెడుతున్నారు. జైల్లో ఉన్నటువంటి 100 మందిలో 80 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉంటున్నారు. ఏ జైల్లో అయినా ఎన్ని జైలు కట్టిస్తారు? ముందు జైలు కట్టడం మొదలు పెట్టండి. చంద్రబాబు